Good evening, everybody. మరి మీ అందరికి కూడా మరి శుభ సాయంకాలము తెలియజేస్తూ ఉన్నానండి. Cheryl and I are away from her home, and she has graciously allowed me to preach again. మరి అమ్మగారు అయ్యగారు మరి ఇంట్లో లేరు, మరి వేరొక ప్రాంతానికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా అమ్మగారు నువ్వు వాక్యం చెప్పొచ్చు మరి అని నాకు పర్మిషన్ ఇచ్చారు. అందుకని అమ్మగారికి మనం వందనం తెలియజేయాలి. వందనాలు అమ్మగారు. థ్యాంక్ యూ సార్. And I think I have caused Pastor Jockin heartache today. మరి ఆ యొక్క నేను మరి మరి జాచిన్ గారితో నేను ఫోన్లో మాట్లాడదామని నేను ప్రయత్నం చేశాను. మరి ఇవాళ మీటింగ్ అవదేమో అన్నట్టుగా నేను చెప్దామని నేను ఫోన్ చేశాను. Because I am now in the Eastern time zone today, and getting our time straight has been difficult. మరి అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నటువంటి సమయం కాకుండా మరి ఆ యొక్క నేను వేరొక సమయంలో నేను ఉన్నాను కాబట్టి మరి ఈ యొక్క సమయం మారింది అని చెప్దామని నేను ఆ బ్రదర్తో నేను మాట్లాడదామని నేను అనుకున్నాను. But we're here. And the internet problems, the computer problems are always going to be here. మరి ఆ యొక్క మరి అయితే మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చినా, కంప్యూటర్ ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ప్రభు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. I started out wanting to look in 2 Timothy today, and I have just changed my mind. But in 2 Timothy, Paul talks about all of the heartaches that he went through. మరి ఆ యొక్క మరి ఈరోజు నేను ఆ యొక్క పౌలు గారు మరి ఆయన జీవితంలో మరి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మరి ఆ 2 తిమోతిలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. And so I want to just look real quickly at 2 verses in 2 Timothy chapter 4. మరి 2 తిమోతిలకు రాసిన పత్రిక మరి ఆ యొక్క మరి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు మరి నేను చదవాలని కోరుకుంటూ ఉన్నాను. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి మనం చదువుకుందాం. I want you to read 2 Timothy 4:16 through 18. మరి 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదువుకుందామండి. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండునుగాక. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ఆత్మ ప్రక్కన నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములకు ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. Amen. When we read that first part, I have felt like Paul felt. మరి ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మొదటి భాగాన్ని నేను చదివినప్పుడు పౌలు గారు ఎలాగైతే ఆలోచించాడో, ఆయన ఎలాగైతే ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలాగైతే బాధపడ్డాడో అదే విధంగా నేను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, బాధపడుతూ ఉంటాం మనం అందరం. Paul said, everybody deserted me. I was by myself. అయితే అక్కడ పౌలు గారు అంటా ఉన్నారు, మరి అందరూ మరి నేను ఆ యొక్క నా మాటలు వినాలని ఆ యొక్క మరి నా పక్షముగా ఉండాలని నేను ఆశపడ్డాను, కానీ ఎవరు కూడా నా పక్షంగా లేరు, అందరూ నన్ను విడిచిపోయారు అనేటువంటి విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. But one thing Paul did say after that is, don't hold it against them. They had a calling they felt that God wanted them to do. మరి ఆ యొక్క దేవుడు మరి ఏదైతే మరి చేయమని చెప్పాడో అదే విషయాన్ని మరి ఆ యొక్క పౌలు గారు తన జీవితంలో చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనకి అనేకమైనటువంటి అవాంతరాలు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And then he tells us, says, but don't get disheartened, because 17 says the Lord stood at my side. మరి అక్కడ చెప్తూ ఉన్నారు కదా 17వ అధ్యాయంలో, మరి ఎంతమంది నన్ను విడిచిపెట్టేసినా
ఎవరు కూడా నా పక్షంగా లేకపోయినా మరి దేవాది దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. For those that just joined, it's 2 Timothy 4:16 through 18. మరి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వారు రిఫరెన్స్ తెలుసుకోండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి ఆ యొక్క 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయము 16 నుంచి 19 వచనాలండి. దయచేసి మీ బైబిల్లో చూడండి. See, when we accept Jesus as our Savior and receive the Holy Spirit, we really don't have to have other people standing beside us. మరి ఆ యొక్క మన ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ప్రభు పక్షంగా మనం నిలబడిన తర్వాత, ప్రభు కొరకు మనం ముందుకు సాగిపోతా ఉన్నప్పుడు మనకి సహాయకులు లేనప్పటికీ కూడా మనము ఆ యొక్క ముందుకు సాగిపోయే వారుగా ఉండాలి అనేటువంటిది పేతురు ఆ యొక్క పౌలు భక్తుడు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తా ఉన్నారండి. And he says, not only is he beside me, but he gives me and you the strength to proclaim the gospel. మరి అంత మాత్రమే కాదు, ఆయన నా ప్రక్కన నిలబడడం మాత్రమే కాదు, నా పక్షంగా ఉండడం మాత్రమే కాదు, నన్ను బలపరిచి మరి ఆ యొక్క సువార్త ప్రకటించే విషయంలో నన్ను బలపరిచి ఆయన వాడుకుంటా ఉన్నారు అని ఆ యొక్క చెప్తా ఉన్నారు. It is so wonderful for God to have provided Zoom meetings for us to get together. మరి ఆ యొక్క మనం ఈ విధంగా మరి టెక్నాలజీ ఉపయోగించుకొని మనం ఈ విధంగా జూమ్ ద్వారా కలుసుకోవడానికి, దేవుని మాటలు ఆలకించడానికి, దేవుని యొక్క మరి ఆ యొక్క వాక్యము వినడానికి మరి ప్రభు మనందరికి కూడా అవకాశం ఇచ్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. But Zoom meetings only came into Hallelujah. existence the last several Praise the Lord. years. అయితే మరి ఈ జూమ్ మీటింగ్లు అనేటువంటివి ఆ యొక్క మరి కొంతకాలం క్రితం నుంచి మాత్రమే ఇవి ప్రారంభించబడ్డాయి. అంతకుముందు ఇవి ప్రారంభించబడలేదు. అవి ఇంకా కూడా ఎవరు కూడా అవి వాడుకలోకి వచ్చినటువంటివి కాదు. అవి ఆ టెక్నాలజీ పెరిగిలేదు. Now, as we just looked at those first two verses, I want you to read and look at the last of 17 and 18, the last sentence in 17. మరి ఆ యొక్క మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ యొక్క పేతురు భక్తుడు ఆ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, నా చుట్టూ నా పక్కన ఎవరు లేరు, నన్ను అందరూ వదిలిపెట్టేశారు, అందరూ నాకు సహాయం చేస్తారు అనుకుంటే అందరూ వదిలిపెట్టేశారు, అయితే ప్రభు నా పక్షంగా ఉండి నన్ను బలపరిచి నన్ను నడిపించాడు అని చెప్తూ చివరిగా ఆయన చెప్తూ ఉన్నారు కదా లాస్ట్ లో, నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అని చెప్తా ఉన్నారండి చివరి మాట. Now, it seems to contradict itself a little bit. మరి ఇక్కడ ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు మరి ఇదేదో క్రొత్తగా మనకు అనిపిస్తూ ఉంటది. ఏంటి ఇలాగ మాట్లాడారు, ఏంటి అసలు ఈ మాట యొక్క అర్థం ఏమిటి, సింహం అని ఎవరిని మాట్లాడారు అని మనం అనుకుంటాం. See, Paul kept throwing himself into the problems. He was on his way to Rome to go on trial before Caesar. మరి చూడండి, పౌలు భక్తుడు ఎప్పుడు కూడా సుఖవంతమైనటువంటి సేవ ఆయన చేయడానికి కోరుకోలేదు, కానీ ఆయన ఎప్పుడు కూడా కష్టాలతో కూడినటువంటి సేవ, శ్రమలతో కూడినటువంటి సేవ, మరి హింసలతో కూడినటువంటి సేవ నేను చేయాలని ఆయన కోరుకుంటూ మరి ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో మరి ఆ యొక్క సీజరు దగ్గరికి వెళ్ళి అతనికి అధికారులకి ఆ యొక్క గొప్ప గొప్ప చక్రవర్తులకి ముందు నిలబడి ఆయన వాక్యాన్ని బోధించేటువంటి ఆ యొక్క మరి తన ప్రాణం అంటే లెక్కలేనట్టుగా ఆయన పనిచేసేటువంటి వారండి. And he says, I was delivered from the lion's mouth, but then he says, the Lord will rescue me, you, us, from every evil attack. మరి అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, మరి నేను ఆ మాట అంటా ఉన్నారు కదా, ఈ విషయాలన్నిటిలో నన్ను కాపాడింది, నన్ను నడిపించింది, నన్ను రక్షించింది ఆ యొక్క దేవుడే అని ఆయన మరి చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. He doesn't say our friends will deliver us. He doesn't say Brother Jockin and Manahor and
Maha and Sana will deliver us. మరి ఇదిగో మరి ఆయన ఇదిగో జాచిన్ గారు నన్ను కాపాడాడండి. లేతే మనోహర్ గారు, లేపోతే మహా గారు, మరి వీరు ఆ యొక్క మరి రాజా గారు, మరి పీటర్ గారు ఇలాంటి వారు ఎవరో వచ్చి నన్ను కాపాడారని ఆయన చెప్పట్లేదు గానీ, దేవాది దేవుడే వచ్చి నన్ను కాపాడాడు. మనుషులెవరు కూడా నన్ను కాపాడలేదు అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. This is when we have built our faith and our going forward in preaching the gospel on the rock of Jesus Christ. మరి ఈ విధంగా మనము ఆ యొక్క పౌలు భక్తుని వలె మనము కూడా ఆ యొక్క క్రీస్తు అనే బండ మీద మనము కట్టబడినటువంటి సంఘముగా మనం కూడా ప్రభు కొరకు మనము జీవించే వారంగా, ప్రభు కొరకు మనం ముందుకు సాగిపోయే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. We're not building it on the man-made church and building. We're building it on Jesus Christ. మరి మనము ఈ లోకంలో మరి మనుషుల ద్వారా నిర్మించబడినటువంటి ఆ కట్టడాలు, మరి ఆ యొక్క మరి చర్చిలుగా పిలువబడుతున్నటువంటి వాటి మీద మనం నిలబడి వాటిని ఆధారం చేసుకుని మనం బ్రతకడం కాదు కానీ, మరి ఆ యొక్క క్రీస్తు, మరి సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు మీద మనం ఆధారపడి జీవించినప్పుడు మన జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Jesus. And then the last part, he has said, I will deliver you, I will rescue you. And then he says, God will bring me safely to the heavenly kingdom. మరి ఆయన చివరిగా ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అని. ఆయన చివరి వరకు, నేను పరలోక రాజ్యం చేరే వరకు, ఈ లోకంలో మాత్రమే కాదు పరలోక రాజ్యం చేరే వరకు ఆయన నాతో ఉండి నన్ను కాపాడేవాడుగా ఉన్నాడు అని ఎంతో ధైర్యంతో చెప్పారు. Thank you, Lord. Thank you, Lord. Paul's not saying that we're going to live through everything. He says that we will be taken safely to our eternal kingdom with Jesus Christ and the Father. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి కొద్ది కాలము ఉండేటువంటి శ్రమలు, ఈ యొక్క ఇబ్బందులు, హింసలు, వీటి నుండి మాత్రమే తప్పించి రక్షించడం మాత్రమే కాదు, నేను ఆ యొక్క చివరి వరకు ఆ యొక్క దేవుని రాజ్యాన్ని, నాతో యుగయుగాలు నివసించేటువంటి రాజ్యంలో చేరుకునే వరకు నీతో ఉండి, నీ ముందు వెళ్ళి నిన్ను రక్షిస్తూ, నిన్ను కాపాడుతూ, నిన్ను ఆ యొక్క సంరక్షించేవాడిగా ఉంటాను అని ప్రభు సెలవిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. We've got to build our faith and our strength on Jesus, not on others. మరి అందుచేతే మరి ఆ యొక్క వాక్యంలో మరి పౌలు భక్తుని వలె మనం కూడా మన యొక్క విశ్వాసము మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల మీద కాదు, మన ఇతర యొక్క వ్యక్తుల మీద కాదు కానీ, ఆ యొక్క దేవాది దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి మీద మనం ఆధారపడి జీవించినట్లయితే అది మనకి ఎంతో ధన్యమని మనం ఇక్కడ వాక్యంలో మనం నేర్చుకుంటున్నామండి. ఆమేన్. Amen. Amen. I want us to go now to Luke chapter 15. మరి ఈ సమయంలో మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకుందామండి. అందరూ కూడా లూకా సువార్త 15వ అధ్యాయము తెరవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. And these three parables are showing the love of God for us. మరి ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 3 ఉపమానాలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 ఉపమానాలు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, దేవుని ప్రేమ ఎటువంటిదో, ఎంత గొప్పదో అనేటువంటి విషయాల్ని మనకి ఇక్కడ బోధిస్తా ఉన్నాయండి. Someone wrote a song not long ago called When God Ran. మరి మరి ఈ మధ్యకాలంలో ఒక ఆయన మరి పాటను మరి ఆయన రచించారు. ఆ పాట యొక్క అర్థం ఏంటంటే, మరి దేవుడు యుగయుగాలు మరి ఆయన రాజ్యం చేసేటువంటి వాడుగా ఉంటాడు అనే మాటని ఆయన పాటగా పాడారు. And I liked the song. It really laid it out there. But I never listened to the words real good.
మరి ఈ పాట నాకు చాలా ఇష్టం. నేను చాలా చాలా సార్లు ఈ పాట విన్నాను. చాలా మంచి సంగీతం ఉంది. అయితే ఈ పాటలో ఈ మాటని నేనెప్పుడు కూడా అంతగా గమనించలేదు. దేవుడు మరి ఆయన యుగయుగాలు ఆయన ఏలేవాడుగా ఉంటాడు. ఆయన పరిపాలన చేసేవాడుగా ఉంటాడు. ఆయన అధికారం కలిగినటువంటి వాడుగా, ఆయన అధికారం కింద మనం ఉన్నాము అనేటువంటి మాటని నేను గమనించలేదు. And when I finally did, I realized that that song is written about Luke 15:11 through 33. మరి ఆ యొక్క చాలా మరి నేను ఆ పాటని జాగ్రత్తగా మరి వింటే ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో మరి 11 నుంచి ఆ యొక్క 33 ఆ యొక్క మరి ఆ కింద వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాల్లో ఉన్నటువంటి ఆ మాటలను బట్టే అతడు ఆ పాట రాశాడు అనేటువంటిది నాకు అర్థమైంది. And you've read this scripture, you've heard this scripture about the prodigal son leaving home and then coming to his senses. మరి ఇక్కడ మరి ఈ విషయాన్ని మరి మీరు చాలా సార్లు మరి చదివే ఉంటారు. మరి చాలా సార్లు మరి వినే ఉంటారు, ప్రసంగించే ఉంటారు. మరి తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి విషయం మరి ఇక్కడ రాయబడింది. మరి అక్కడ తప్పిపోయిన కుమారుని గురించినటువంటి అతను తండ్రి ఎలాగ అతను ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాయడం మనం చూస్తున్నాం. And so the story is that here's the father, the son, and two sons. And they are very happy they appear on the farm. మరి అక్కడ మరి చివర్లో మరి ఆ యొక్క తండ్రి మరి తప్పిపోయి ఆ యొక్క చిన్న కుమారుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుమారుని కొరకు ఎంతో మరి ఆయన ఎంతో కాలం వేచి ఉండి మరి ఎంతగానో సంతోషించినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. And so the story is about that the father has two sons, Father God and two sons that believe in salvation. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క మరి తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క తండ్రి ఆ యొక్క అందులో ఉన్నటువంటి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. But neither one of them are committed to growing in maturity towards salvation and lordship. మరి అక్కడ కుమారుడేమో మరి ఆ యొక్క తండ్రితో ఉంటూ మరి తండ్రి దగ్గర మరి అనేక విషయాలు నేర్చుకుంటూ మరి తండ్రితో సమానంగా ఆ విశ్వాసంలో ఎదుగుతూ మరి తండ్రి మరి అతను అవినాభావ సంబంధం కలిగి చూస్తున్నటువంటి వ్యక్తిగా ఒక కుమారుడు ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. So the youngest son came to his father and said, "Give me my inheritance. I want to go do my own thing." మరి అయితే రెండో కుమారుడు అయితే మరి ఆయన నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నా ఆస్తి నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అని అడుగుతా ఉన్నాడు. And he left, and the young people loved him. They loved him while he had money. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అతను ధనంతో ఉన్నప్పుడు అతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మరి అతనికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మరి ఎంతో మరి ఆ యొక్క అతను అందరూ కూడా తన చుట్టూ ఉన్నటువంటి వారు యవనస్తులందరూ కూడా అతను స్నేహితులుగా మారి అతని చుట్టూ కూడా ఉండి అతని డబ్బు అంతా కూడా అయిపోయే విధంగా చేశారు. He took all of his new friends to the fancy restaurants and to all of the nightclubs, and they drank and they drank and they partied. మరి అతడు తన స్నేహితులందరితో కలిసి ఎంతగానో మరి తనకు వచ్చినటువంటి ఆ ధనమంతా కూడా తన ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం చేసి మరి ఆ యొక్క మరి మంచి భోజనం మంచి హోటల్స్ వెళ్ళి మంచి రెస్టారెంట్లకు వెళ్ళి అతను భోజనం చేస్తూ మరి ఆ యొక్క రాత్రి కాలంలో మరి ఆ యొక్క నైట్ క్లబ్లకి పోయి తన డబ్బంతా కూడా వృధా చేసేసాడు. And the day that the son left and went and squandered money, the father stood at the gate looking for his son. మరి ఇంతగా దుర్వ్యాపారం చేసినటువంటి ఆ యొక్క కుమారుని కొరకు మరి ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క కుమారుడు ఎప్పుడు వస్తాడా, కుమారుడు మరి వచ్చే వరకు నేను ఇక్కడ చూద్దామని గేట్ దగ్గర ఉండి అతను ఆ యొక్క కిటికీలో చూస్తూ మరి ఆ కుమారుడు కొరకు రాక కొరకు అతను కనిపెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. He would go every day looking down the road. Is my son coming home today? Is my son coming home? మరి ఆయన ప్రతి దినము కూడా రోడ్డు వైపు దారి వైపు చూస్తూ మరి ఈ దారి నుంచి ఒకవేళ నా కుమారుడు ఈ రోజు వస్తాడేమో మరి అని ఎంతగానో ఆశతో అతను ప్రతి దినం కూడా దారి వైపు చూస్తూ ఈ దారి నుంచి నా కుమారుడు వస్తే ఒకవేళ వస్తాడు అని ఆ దారి గుండా ఆయన చూస్తూ
వేచి ఉండేటువంటి ఒక తండ్రిని మనం అక్కడ చూస్తా ఉన్నాం. But the son was in rebellion against the father. He was not going to give in and go submit his whole life. మరైతే ఆ కుమారుని యొక్క పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే, అతను ఏమాత్రం కూడా మరి తండ్రిని జ్ఞాపకం చేసుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి ధనంతో ఆయన ఎంతో ఉల్లాసంగా మరి ఎంతో మరి స్నేహితులతో సంతోషిస్తూ తండ్రిని మరి ఆ యొక్క దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనే లేనటువంటి వ్యక్తిగా ఈ లోకంలో మునిగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. I've told you before, I spent many years in the wilderness మరి rebelling. మరి అయ్యగారు జీవితంలో కూడా ఇలాగే ఈ తప్పిపోయిన కుమారుడు అయితే ఎలాగైతే తలుపు జీవించాడో తీసేయండి తలుపు ఎందుకు వేస్తున్నారు? అలాగే మరి మరి అయ్యగారు కూడా మరి పాపంలో లోకంలో మరి ఆయన జీవిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేసినటువంటి వ్యక్తి చాలా And the whole time I was out there, God was still calling me through the Holy Spirit. Come home, come home. మరి నేను ఈ విధంగా మరి ప్రభువుకు దూరం అయ్యి మరి ప్రభువును పట్టించుకోకుండా మరి నా ఇష్టానుసారంగా లోకంలో మరి తప్పిపోయిన కుమారుడు వలె నా యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మరి ఆ యొక్క నేను పాపంలో మరి ఆ యొక్క ఎంతో జుర్రుకుంటూ మరి ఆ యొక్క మరి నేను నాశనం అయిపోతున్నటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు నన్ను విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్ముడు మరి తిరిగి రా, ఇంటికి రా, మరి ఆయన నన్ను పిలుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. The son kept rebelling, and then his money was all gone, and all of his new friends left him, deserted him. మరి చూడండి ప్రియులారా, మరి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మరి అతని దగ్గర ఉన్నటువంటి మరి ఆ ధనం ఏదైతే ఉందో, తన ఆస్తి ఏదైతే ఉందో అదంతా అంతరించిపోవడం ప్రారంభమైంది. తన దగ్గర ఉన్న ఆ డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. స్నేహితులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. అతను ఒంటరిగా మిగిలిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. See, I heard this in the scripture in 2 Timothy where Paul said, all of my friends deserted me. మరి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, మరి నేను ఆ యొక్క లోకంలో ఉన్నప్పుడు నన్ను ఆ యొక్క స్నేహితులు విడిచిపెట్టలేదు, కానీ నా దగ్గర ఏదో ధనం లేదనో లేదంటే నేను వారికి ఏదో ఇవ్వలేదనో నన్ను విడిచిపెట్టలేదు, కానీ నేను సువార్త ప్రకటిస్తున్నానని నన్ను నా స్నేహితులు వదిలిపెట్టేశారు అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడండి. See, I see that in the scripture with the lost son and with Paul, you cannot put your faith in people. మరి ఇక్కడ మనం దేవుని సేవ చేసే విధంగా ఉన్నప్పుడు కానీ మరి ఒకవేళ లోకంలో మనం జీవించి ఏమీ లేకుండా ఉన్నప్పుడు మనకి ఎవరు కూడా స్నేహితులు ఉండరు. ఏదైనా మన దగ్గర ఆస్తి కానీ మన దగ్గర ఏదైనా మరి వారికి మనం ఇచ్చేది ఏదైనా ఉంటేనే వాళ్ళు మనల్ని స్నేహితులుగా ఉంటారు, లేదంటే మనల్ని కొట్టేసి వేరొకరిని స్నేహం చేస్తారు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. So the son kept rebelling, and he spent all his money, and he had no way to fill his belly anymore. మరి చూడండి ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి రీతిగా అతని దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి. మరి అతనికి తినడానికి తిండి లేదు, ఆకలితో అలమటిస్తా ఉన్నాడు. మరి తన కడుపు నింపుకోవడానికి ఏ మాత్రం కొంచెం ఆహారం కొనుక్కోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు అనేటువంటివి లేకుండా అయిపోయాడు. And he had to stoop so low that he was feeding the pigs the leftover food. మరి చూడండి ప్రియులారా, అతని పరిస్థితి ఎలా అయిపోయిందయ్యా అంటే మరి అతను ఆ యొక్క పందులు కాచేటువంటి అతని దగ్గర పందులు కాయడానికి అతను ఆ పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకోవాలన్నంత దుర్గతికి అతను వెళ్ళిపోయినట్లుగా మనం వాక్యం. He was so hungry. He has lost all of his pride and all of his dignity. మరి చూడండి ప్రియులారా, మరి అతను ఆ యొక్క తనకున్నటువంటి గర్వం అంతా పోయింది, తనకున్నటువంటి అందమంతా పోయింది, తనకున్నటువంటి ఆ యొక్క ఎంతో నేను ధనవంతుణ్ణి అనేటువంటి ఆ పొగరంతా పోయి అతను ఆ యొక్క పందులు కాసేటువంటి ఒక వ్యక్తిగా మారిపోయాడు, పేదవాడిగా మారిపోయాడు. He wanted to go to the trough where the pigs were eating and get his face in and eat the feed that the pigs were eating. మరి చూడండి ప్రియులారా, ఎంత దారుణమైనటువంటి విషయం అంటే అతను మరి ఆ పందులు తినేటువంటి ఆ యొక్క తొట్టి దగ్గరికి వెళ్ళి వాటిలాగే అతను కూడా వెళ్ళి ఆ పందులు పొట్టు తినడానికి మరి అతను ప్రయత్నించినప్పుడు పందులు అతన్ని గెట్టేసినాయి అని మనం వాక్యంలో చూస్తా ఉన్నాం.
And then all of a sudden he had this realization, I could go home and slop pigs for my father. మరి చూడండి ఆ సమయంలో మరి అతనికి హృదయంలో పరివర్తన అతను కలగడం ప్రారంభించింది. మరి ఇదిగో నేను ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది. నేను నా తండ్రి దగ్గరికి తిరిగి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆ యొక్క మరి అతనికి రావడం సంభవించిందండి. ఆమేన్. He was not thinking about being restored to sonhood. He was looking at just filling his belly with food. మరి చూడండి మరి ఆయన ఆలోచన ఎలా ఉందంటే ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ ఆకలితో నేను ఉండలేను. నా కడుపు నింపుకోవడానికి ఇదిగో నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మరి ఆ యొక్క పనివాడిగా నేను జాయిన్ అయ్యి నేను నా కడుపు నింపుకుంటానని ఆలోచన వచ్చింది అతనికి. He didn't realize that his daddy was coming to the gate every day, looking down the road to see if his son had come to his senses. మరి అతనికి తెలియని విషయం ఏంటంటే తన తండ్రి తను ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. తను తిరిగి వస్తాడని మరి ప్రతి దినము కూడా తను వచ్చేటువంటి దారి వైపు చూస్తా ఉన్నాడు. మరి గేట్ వైపు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి ఆ యొక్క చాలాసేపు అక్కడ నిలబడి కనిపెడతా ఉన్నాడు. నా కుమారుడు వస్తాడు, ఈ రోజు వస్తాడు అని తండ్రి కనిపెడుతున్నాడు అన్నటువంటి విషయం ఆ కుమారుడికి తెలియదు. See, the father never loses his love for his children. చూడండి ప్రియులారా, మరి ఈ యొక్క పరలోకమందున్నటువంటి మన యొక్క పరలోకపు తండ్రి ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమ ఏ దినమున అది మార్పు లేనిదిగా ఉంటది. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన గొప్ప ప్రేమతో ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. థాంక్యూ. Hallelujah. 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 See, the Lord never lost his love for me when I was in the pig pen. All he did was keep coming and saying, I love you, I love you, I love you. మరి ఇదిగో ప్రియులారా, మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వల్లే నేను కూడా పందులు పొట్టు తినేటువంటి ఆ యొక్క దిగజారిపోయేటువంటి స్థితిలో మరి నేను ఆ యొక్క వెళ్ళిపోయి అతని వల్లే నేను కూడా నా జీవితాన్ని పాడు చేసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా దగ్గరికి వచ్చేసాయి అని ఆ యొక్క తండ్రి ఆహ్వానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినము నా చెవులకు చేసేవాడండి. హల్లెలూయా. So the son crawled out of the pig pen. He was filthy. He had slop all over him, had pig manure on him. And he said, I'm going home to my daddy. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడికి మరి ఆ యొక్క అతను మరి తన హృదయము మార్పు చెందిన తర్వాత మరి అతను ఇదిగో నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆయన తండ్రి దగ్గరికి మరి వెళ్ళడానికి నిర్ణయం తీసుకొని బయలుదేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And so he started walking, not knowing his father was there crying every day, waiting for his son to come. మరి అతను మరి తండ్రి మరి తన కుమారుడు వస్తున్నాడని దూరం నుంచి చూసినప్పుడే ఇంకా అతనికి కన్నీరు ఆగలేదు. ఇంక ఏడవడం ప్రారంభించాడు. ఆనందంగా మరి ఎంతో కన్నీరు కారుస్తూ మరి ఆ యొక్క దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పరుగున మరి తండ్రి తన కుమారుని దగ్గరికి పరిగెట్టుకుని వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. So when we read 20, it says he got up and went to his father. మరి ఆ యొక్క 20వ వచనం లూకాసు వార్త 15వ అధ్యాయం మరి 20వ వచనంలో మనం చూసినప్పుడు వాడు ఆ యొక్క కుమారుడు మరి మనసు మారి ఆ యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆయన మరి అనుకున్నప్పుడు మరి అతను బయలుదేరి వస్తున్నప్పుడు దూరం నుంచి చూసి ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Thank you. See, when I drug myself out of the pit and started crying out to him for 3 nights in my living room, Jesus came a-running to me, came a-running with his arms open, said, Steve, I am here. మరి ఇదిగో నేను 22 సంవత్సరాలు మరి రక్షణ పొందానని నామకార్థ క్రైస్తవుడిగా నేను జీవించి లోకంలో పాపంలో నేను నశించిపోయినప్పుడు మరి నాకు ఒక దినంలో పశ్చాత్తాపం వచ్చి నేను 3 దినాలు 3 రాత్రులు మరి ప్రభు సన్నిధిలో కన్నీటి పశ్చాత్తాపడి నేను ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఆయన
స్వరాన్ని నేను విన్నాను. ఇదిగో స్టీవ్, మరి నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నీ కొరకు ఎంతకాలముగానో నేను కనిపెడతా ఉన్నాను అని ఆయన నాతో మాట్లాడి నా గదిలోనికి వచ్చి నన్ను ఆలింగనం చేసుకున్నటువంటి అనుభూతిని నేను పొందాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. Hallelujah. He said, I love you. I've never stopped loving you. My love only grows stronger for you. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో మరి నా ప్రేమ నీ ఎడల ఎంతో మరి ఆ యొక్క ప్రతి దినము అది పెరుగుతా ఉంది. మరి నేను ప్రతి దినము ఆ యొక్క నిన్ను ప్రేమిస్తూ ఎంతగానో మరి అధికమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ నిన్ను నా బిడ్డగా చేసుకోవాలని నేను కనిపెడతా ఉన్నాను అని నాతో చెప్పారండి. And see, the son had this long explanation in asking for forgiveness. మరి అక్కడ చూస్తున్నట్లయితే మరి అక్కడ ఆ కుమారుడు మరి ఆ యొక్క తండ్రిని క్షమాపణ వేడుకోవాలని నోరు తెరిసే లోపే, ఇదిగో నాకు ఇంకేమీ నువ్వు చెప్పవసరం లేదు, మరి ఆ యొక్క నువ్వు వచ్చావు నాకు అంతే చాలు, నువ్వు రావాలని నేను కనిపెడతా ఉన్నాను, ఇంకే ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదని తండ్రి చెప్పడం ప్రారంభించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ ఫాదర్. In 21, he started telling his father, I have sinned against heaven and against you. I am no longer worthy to be called your son. And his father said, stop. మరి చూడండి 21వ వచనంలో కుమారుడు చెప్తా ఉన్నాడు కదా, అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో, ఇదిగో నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడుగా అనిపించుకోవడానికి ఎటువంటి యోగ్యుడను కాదు అని చెప్తా ఉన్నప్పుడు, ఇదిగో ఇంకేం మాట్లాడొద్దు, ఇంక ఆపేయ్ అని తండ్రి అతన్ని ఆ మాటల్ని ఆపివేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. He didn't say to his son, we need to talk about this. You should never have done what you did. మరి నేను ఈ విషయం గురించి నీతో ఖచ్చితంగా మాట్లాడి, ఇదిగో నువ్వు ఈ విధంగా చేయడం చాలా తప్పు, ఇదిగో ఈ విషయంలో నిన్ను క్షమించేదే లేదు, ఇది నాకు నువ్వు చెప్పాల్సిందే అని ఆ తండ్రి ఆ యొక్క కుమారుని అడిగాడండి. Which is the way most parents treat their children today. మరి చూడండి, మరి తండ్రులైనటువంటి వారు మరి తమ కుమారులైనటువంటి వారిని మరి ఈ విధంగానే మరి వారు ట్రీట్ చేస్తూ ఉంటారు. మరి వారు ఆ విధంగా మరి పిల్లల్ని వారి ఎంతో మరి భయపెడతా ఉంటారు. But the father put his arms around him in spite of the pig slop and all, and called his servant and said, bring the best robe in the house. మరి చూడండి, వెంటనే మరి ఆ యొక్క మరి తన యొక్క మరి ఈ తండ్రి అయితే మరి ఆ విధంగా ఏమీ అడగలేదు, ఏమీ మరి అనలేదు, ఏమీ తిట్టలేదు, దూషించలేదు, కానీ ఏమి ప్రశ్నలు అడగలేదు, కానీ మరి వెంటనే పనివారిని పిలిచి, ఇదిగో ఇతనికి వెంటనే మరి ప్రశస్త వస్త్రాన్ని తెప్పించండి, మరి అతనికి తొడిగించండి ప్రశస్త వస్త్రాన్ని అని ఆ యొక్క తన దగ్గర ఉన్నటువంటి దాసులకి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నామండి. ఆమేన్. The best robe we have in the house, and put the family ring on his finger. మరి చూడండి, ఆ యొక్క తన ప్రశస్త ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ వారసత్వంగా మరి వారసులు మరి ధరించేటువంటి ఆ వస్త్రాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ వారసులు పొందుకునేటువంటి ఒక మంచి ఉంగరాన్ని, అధికారిక పూర్వకమైనటువంటి ఉంగరాన్ని కూడా తెచ్చి మరి ఆ బిడ్డకు తొడిగింపజేసినట్లుగా మనం చూస్తున్నామండి. Go kill the fattest calf and let's have a celebration. మరి చెప్తా ఉన్నారు కదా, ఇదిగో వెళ్ళి ఆ యొక్క కొవ్విన దూడని ఒక దాన్ని వధించండి, చేసుకుని మనం అందరం కూడా సంతోషిద్దాము అని ఆ యొక్క తన దాసులతో చెప్పినట్లుగా మనం చూస్తున్నామండి. For this son of mine was dead and he is alive again. He was lost and is found. మరి అదిగో ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నా కుమారుడు మరి తప్పిపోయి తిరిగి దొరికాడు, ఆయన మరణించి తిరిగి బ్రతికాడు అని ఇది మనం ఎంతో మరి ఆ యొక్క మరి ఆనందించవలసినటువంటి సమయము అని తన మరి బంధువులకు, స్నేహితులకు మరి వారందరినీ పిలుచుకొని గొప్ప విందు ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. This is the love that our Father and Jesus and the Holy Spirit have for each one of us. మరి ఇదే ప్రియులారా, మరి మీ ఎడల నా ఎడల మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కలిగి ఉన్నటువంటి గొప్ప మరి ప్రేమ మనందరినీ కూడా ఇదే విధంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆమేన్. He wipes our sin as far as the east is from the west.
మరి ఆయన మన యొక్క పాపములను మరి తూర్పుకు పడమర ఎంత దూరముగా ఉన్నదో అంత దూరముగా మన పాపములను ఆయన చేసేటువంటి వాడుగా మనకు దూరపరిచేవాడుగా ఆయన ఉన్నారు. When we are in rebellion to God, when we fall away, not of salvation, but fall away and are rebellious. మరి మనము అలాగే మరి ఆ యొక్క ఆ తప్పిపోయిన కుమారుని వలె మనం కూడా మరి ప్రభువుకు వ్యతిరేకంగా మనం జీవించి మనం ఆయన కృపలో నుంచి మనం తప్పిపోయినప్పుడు ఆయన మనల్ని ప్రేమించిన దేవుడుగా ఉన్నారు. He keeps sending the Holy Spirit who is in our hearts to prompt us to turn from our sin. మరి ఆ విధంగా మరి మనము ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ మన హృదయంలో మనతో మాట్లాడుతూ మనతో ఒప్పింప చేస్తూ ఇదిగో నీవు పశ్చాత్తాపడు, నీవు ప్రభు దగ్గరికి వచ్చేయి, మరి నీ పాపపు జీవితంలో నుంచి బయటకు వచ్చేయి, మరి నువ్వు ఆ పాపంలో ఉంటే నువ్వు మరణానికి గురి అవుతావు అని పరిశుద్ధాత్ముడు ఎన్నో రకాలుగా మనతో మాట్లాడుతూ బ్రతిమాలుతూ మనం ప్రభు దగ్గరికి నడిపించే విధంగా పరిశుద్ధాత్మను మనకు ఆయన అనుగ్రహించినందుకు మనం దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Oh, I tell you what, I get excited, and y'all know I get excited easy. మరి ఆ యొక్క మరి ఈ విషయాలు మనం అందరం కూడా ధ్యానం చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యాలను గురించి మనం తలపోసుకున్నప్పుడు మనం అందరం కూడా ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే వారంగా ఉంటాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Because every day I realize how much more and more God's love is for me. మరి ఆ ప్రతి దినము కూడా నేను ఆ యొక్క మరి మరి నా తండ్రి నా దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, నా ఎడల ఎంత గొప్ప ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు అనేటువంటిది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క నాకు అర్థమవుతూ ఉంటుంది దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడు, ఎంతగా దీవించాడు అనేటువంటి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. And how much it is for each of you. We just gotta trust God. మరి చూడండి, నన్ను ప్రేమించిన దానికంటే నన్ను ఎలాగైతే గొప్ప ప్రేమతో ఆయన ప్రేమించాడో అలాగే మీ అందరినీ కూడా ఆయన అదే ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మల్ని ప్రేమించి ఆయన మీ యొక్క తండ్రిగా, దేవుడిగా, నీ స్నేహితుడిగా ఆయన ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And so I want you to go back to 2 Timothy, Pastor Jockin. మరి మనము ఆ యొక్క 2వ తిమోతిలో ఉన్నటువంటి విషయాలను మనం చదువుకుందామండి. And read chapter 4, 16 through 18, please. మరి ఇక్కడ పౌలు భక్తుడు మరి తిమోతికి రాస్తూ 2 తిమోతి 4వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో ఆ యొక్క చెప్పినటువంటి ఆ మాటల్ని మనం చదువుకుందామండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడుగాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటించి నిమిత్తము అన్ని జనులందరూ దానిని విని నిమిత్తము ప్రభువు ప్రక్క నిలిచి నన్ను బలపరచును గనుక నేను సింహం నోటిని తప్పింపబడుతున్నాను. ప్రభు ప్రతి కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. యుగ యుగములో ఆయనకు మహిమ కలుగుగాక. ఆమేన్ అంటా ఉన్నారండి. ఆమేన్. See, we have the promises of God that He will deliver us and He will bring us safely to the heavenly kingdom. మరి ఆయన మరి ఆ యొక్క మరి మనల్ని ఆయన పౌలు భక్తుని ఎలాగైతే ఆయన ఈ లోకంలో మరి అందరూ విడిచిపెట్టేసిన మరి ఆయన విడిచిపెట్టకుండా అందరూ ఆయన మరి ఆ యొక్క ఎన్నో శ్రమల్లో మరి ఆయనకు ఎవరు కూడా సహాయం చేయకపోయినా దేవుడే ఆయనకు బలపరిచి ఆయనకు సహాయపడి ఆయనతో ఉండి ఆయన ఎలాగైతే ఆయన చివరి వరకు గమ్యం చేరుకునే వరకు ఆయన నడిపించారో అదేవిధంగా ఆయనకు మనల్ని కూడా ఆయన నడిపించే దేవుడుగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Father. Thank you, Father. Thank you for listening this tonight. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, నా తోడు నీవే, నా నీడవు
నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడువు నీవే, నా నీడవు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు పాడినటువంటి రీతిగా మరి ఆయన మన తండ్రిగా, ఆయన మన తల్లిలా మనల్ని, ఆయన తల్లిలా ఆదరించి తండ్రిలా మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు అనేటువంటిది వాక్యంలో మనం విన్నామండి. విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయం మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మెసేజ్ మాత్రం మంచిగా అర్థమవుతుందండి. వండర్ఫుల్ మెసేజ్. రాసుకోవటానికైనా మనం చెప్పడానికైనా మంచిగా అర్థమవుతుంది. వేరే వాళ్ళు అయితే ఇంగ్లీష్ అయితే మామూలుగా అయితే జనరల్గా చెప్పుకొని వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని కృపను బట్టి స్టీవెన్ గారు మంచిగా అర్థమయ్యేటట్లుగా మనకి ఆత్మీయంగా బలపడినట్టుగా మంచిగా చెప్తున్నారు. చాలా వందనాలు అయ్యగారికి. అదే రీతిగా మా మినిస్ట్రీస్ కొరకు కూడా ప్రార్థన చేయాలని నేను చేస్తున్న స్వార్థ పరిచర్య, అది చర్చి కన్స్ట్రక్షన్ కొద్దిగా ఆగిపోయింది. దాన్ని కూడా దేవుడు త్వరగా ఆర్థికంగా దేవుడు సపోర్ట్ చేసేలాగా ఆ మినిస్ట్రీ కోసం కూడా ప్రార్థన చేయడం. చాలా వందనాలు. Pastor Peter is telling this today's word is we understand very well today's word, and many people tell the word, but they will not explain too much. They will go outlines and they will go not deeperly. But today Holy Spirit revealed many great truths through you to reveal us, and we learn many things from the word of God. Giving thanks to God for we noted all the messages in a paper, and we will share this to our churches in our churches and in our the word of God. And this is very helpful to share the word of God to other people, and thanks to God for giving this opportunity to have you every week, Tuesday and Wednesday, the word of God, and allowing us to hear the word of God through you. Thank you so much for coming every week and sharing the word of God, and this is a blessing to us. And also is requested to pray for his family, his church and his ministry. God will use him mightily in many places, and for the glory of God, and many people will come to Christ and accept Jesus Christ for Savior Jesus Christ in this end time, because many people are not accepting Jesus. They are living as a prodigal son in the world, but we must share the word of God, share the love of God to them, and invite them to Christ, and experience the love of God in their lives. So Yes. God will change their hearts, and as they are living as a prodigal son, and God, as he changed us, he also changed them and speak with them through the word of God and lead them to Christ. Amen. ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు మీ పరిచయం ఇంకని మరి దీవించి మరి ఇప్పుడు ఆశీర్వదించి మరి ఆ యొక్క బహు బలముగా మరి మీ ప్రాంతాల్లో ఆమేన్. చార్లెస్ గారు అన్న ప్రైజ్ లార్డ్ వందనాలు. వందనాలు.
అక్బర్ గారికి వందనాలు, అక్కడున్న తోటి సేవకులందరికీ వందనాలు. పౌలు గారిని దేవుడు సింహం నోటి నుంచి తప్పించినట్టుగా మమ్మల్ని కూడా దేవుడు తప్పించాలని ప్రార్థన చేయండి. అపవాది చేయకుండా మా కొరకు ప్రార్థన చేయండి. తప్పిపోయిన కుమారుడు మరి ఏ రీతిగా తండ్రి వద్దకు చేరి తన పశ్చాత్తాపన పడి తండ్రి ఇంటికి చేరాడు, ఆ విధంగా మరి మమ్మల్ని కూడా దేవుడు ఆ విధంగానే పిలుచుకున్నాడు. కొన్నాళ్ళు తప్పిపోయి ఉన్నప్పటికీ చాలా బాగుంది వాక్యం బట్టి బలపడడం. మా కొరకు ప్రేయర్ చేయండి. ఇది తాటేకు మందిరం, మాకు మందిరం కట్టబడాలని ప్రేయర్ చేయమని ప్రేయర్ రిక్వెస్ట్. ప్రైజ్ లార్డ్. ఓకే, తప్పకుండా very much blessed through the word and through the life of Paul we learned many things and how Paul lived in all the loneliness and all the problems, all the persecution, and also we had the message we must also live like Paul in all our circumstances in all our problems. Thank you so much. Please ప్రైజ్ ద లార్డ్ సార్. సార్ వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ అన్న. బాగున్నారు సార్? అన్న బాగున్నా అన్న, దేవుని దయ వల్ల. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి సార్. మా అమ్మ కూడా బాగలేదు, మా చెల్లెలు బాగలేదు. అన్న అన్న నా కుటుంబం ఒకరు బలహీనంగా ఉన్నది. తయారు వచ్చింది నా చెల్లికి. నా తల్లి మంచంలో ఉండి బాధపడుతున్నది, సడుగు నొప్పి అని బాగా వృద్ధాప్రాయంలో ఉన్నది. జై మసీహి. మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అన్న. నేను సేవ నిమిత్తము అన్న అన్న పరిచర్య కూడా ఇంకా ఈ నెలలో పోలేదు, బలహీనంగా ఉండి ప్రార్థన చేయండి మా కుటుంబం గురించి, సేవ గురించి, మా అమ్మ గురించి. తప్పకుండా తప్పకుండా అయ్యగారికి చెప్తున్నాను. జితేంద్ర भैया बहुत बहुत धन्यवाद हमारे बीच में आ गया. बहुत बहुत धन्यवाद हमारे बीच में मीटिंग में आ गया. प्लीज आई वेरी मच वी आर हम लोग बहुत खुश हैं आपको देख के. Brother William is telling in this our area we are facing many problems and my mother is sick and my wife also very much sick because this floods and this rainy season. We are facing many problems in this rainy season, but God is protecting us. God is giving strength to us to go forward. మీరు ప్రార్థన చేస్తున్నామ్మా. Through your word, through your ప్రార్థన చేస్తున్న prayers, వెళ్ళిపోవచ్చు. we are very much encouraged and we are going forward in the ministry, and through your support also we are giving thanks to God, and through your extending your helping hand and giving financial support. Sometimes we are in the need and we are help and care for us and also continually weak and sharing the God's words to us. Thank you so much sir. Praise the Lord. Thank you so much. మరి తప్పకుండా మరి అయ్యగారు మరి ఈ విధంగా అనేక మందికి మరి ఆయన సహాయపడుతూ మరి అనేక మందికి మరి ఆత్మీయంగా మరి ఆత్మీయంగా మరి ఎంతగానో ఆ యొక్క మరి అయ్యగారు మరి సహాయం చేస్తా ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నా ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. నా ప్రైజ్ లార్డ్ అన్న. శివ్ సార్ ప్రైజ్ లార్డ్ సార్. అన్న రేపు సెకండ్ సాటర్డే, రేపు ఉదయం మేము 6ంటికి బయలుదేరి మా ప్రాంతము నుండి రమారమి 75 కిలోమీటర్లు పక్క. అయితే వాళ్ళు గోదావరి చేత ఆ ప్రాంతం ములిగింది. మేము ఆ ప్రాంతానికి రేపు సువార్త కొరకు వెళ్తా ఉన్నాం. వెళ్తూ మరి అక్కడ 120 కుటుంబాలకు రైసు, అలాగే భోజనం, పిల్లలకి రొట్లు, చాక్లెట్లు ఇవన్నీ తీసుకొని వెళ్తా ఉన్నాం. మరి సువార్త కొరకు ప్రార్థన చేయండి అన్న. రేపంతా కనీసం ఒక ఆత్మను రక్షించబడాలని మా ఆశ. మరి ప్రయాణాల్లో అన్నిట్లో దేవుని కృపలాగా ప్రార్థన చేయండి అన్న. చెప్పండి. తప్పకుండా Pastor Manohar is telling and we are very much blessed every message you shared, and we are learning many deeper thoughts, deeper things in our lives. Thank you so much for sharing with us and encouraging us through the word and praying for us, and
and also he's planning, he's asking through prayers to pray for his tomorrow's program, because every Saturday, every second Saturday he's going to village to share the word of God in that village. And tomorrow he's going to village away from 70 miles from his house. And he's taking some rice, because they are all facing problem in floods. And also taking some food also, and food packets and rice bags, and taking to that to giving to them. And please pray, God will give him safe journey, and many people will be blessed and experience the power of Jesus Christ in this village, sir. Thank you so much. Praise the Lord. Amen. 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 నా ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ అన్న లార్డ్ ప్రైజ్ అన్న. లాడ్ అన్న అన్న వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. చెప్పండి హలో అన్న. అన్న అన్న నా పేరు సాల్మన్ రాజు అన్న. అన్న మాది వెస్ట్ గోదావరి గోపాలపురం. అన్న గోపాలపురం దగ్గర చిన్న పల్లెటూరు అది బహుశా అది ట్రైబల్ ఏరియా కింద వస్తుంది అన్న. అన్న నన్ను నా ప్రియులు ఆమోస్ గారు ఉన్నారు కదా, ఆమోస్ గారు జాయిన్ చేశారు నన్ను. అన్న చెప్పండి హైదరాబాద్ ఆమోస్ గారు జాయిన్ చేశారు. మా పాప బిఎస్సీ నర్సింగ్ చదువుతుందన్న. పాప కొంచెం థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. పాపకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అన్న. అలాగే ఏ పాసమ్మగా పేరన్నా? నాకు డయాబెటిక్ పాప పేరు మేరీ జ్యోతి అన్న. ఓకే థైరాయిడ్ ఉందన్న. ఇప్పుడు బిఎస్సీ 4వ సంవత్సరం చదువుతుంది. పాపకి కొంచెం ఫీజు కట్టాలన్నా ఆర్థికంగా దేవుడు సహాయం చేసేటట్టుగా. అలాగే మా పాసమ్మ గారు నాకు కొంచెం షుగర్ అన్న, షుగర్ల కొరకు మాకు ఆరోగ్యంగా దేవుడు అటు నుంచి విడిపించబడేటట్టుగా మీ అందరిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్న. తర్వాత ఈ చర్చికి ఇది రేకు ఇది వర్షం వస్తే పడిపోతుంది అండి. ఇది చాలా సంవత్సరాలు వేసి ఇది అది రేకు పడిపోతుంది. అది వర్షం పడుతుంది, కొంచెం దీన్ని స్లాప్ వేసుకుండేలాగా దాని ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. అన్న ఓకే అన్న. ఓకే, తప్పకుండా మరి ప్రార్థన చేస్తాను. అయ్యగారికి కూడా చెప్తాను. అయ్యగారు కూడా ప్రార్థన చేస్తారన్న. అన్న ఓకే అన్న. అన్న అదే మీరు ఎక్కడన్నా జంగారెడ్డి గురించి ఎంత దూరం ఉన్నది ఇది? జంగారెడ్డి కూడా నుంచి మాకు కంపల్సరీ 40 కిలోమీటర్లు వస్తుంది అన్న. అన్న ఓకే. అటు అటు పుల్రామణిగూడెం అటు సైడా? పుల్రాముడు కూడా అంటే బాగా చెప్పారు. అటు పుల్రాముడు కూడా అంటే కొయిలుగూడ నుంచి కన్నాపురం పుల్రాముడు కూడా అట్టి వెళ్తుంది అన్న. అదే నేను వచ్చానన్న. కన్నాపురం పుల్రామణిగూడెం వరకు వచ్చాను. అదే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వీలైతే వస్తాను అన్నట్టు. ఒకసారి వచ్చినప్పుడు కొంచెం నాది నెంబర్ ఒకసారి నాకు కాల్ చేస్తే మిమ్మల్ని కలుస్తాను అన్న నేను. తప్పకుండా అదే ఆమోస్ గారు అదే చెప్పారు, మీరు కలిసి అక్కడ పనిచేయడానికి బాగుంటది అనేసి అన్నారు. అవునన్నా అవును. నేను కలుస్తానన్న. తప్పనిసరిగా అన్న. బహుశా ఆమోస్ అన్న గారు మీకు అదే ఆమోస్ అన్న గారు బహుశా మీకు చెప్పే ఉండంటారన్న మా పరిస్థితి. చెప్పలేదు, ఆయన ఏం చెప్పలేదు. మామూలుగా ఆయన ఉన్నారని చెప్పారు అంతే అన్న. అవునండి అవును. ఆయన జాయిన్ అవుతారని చెప్పారు అంతే అన్న. అవునన్నా అవును. అంటే మరి ఆమోస్ అన్న చెప్పకుండా మనం ఏం చెప్పకూడదు కదా, నాయన ద్వారా జాయిన్ అయ్యాం కదన్నా. అలాగేం లేదన్న, అలాగేం లేదు. మీరు చెప్పాలన్నది మీరు చెప్పొచ్చు అన్న. అదే కొంచెం మాకు చర్చి విషయంలో ప్రార్థన చేయండి అన్న. పిల్లల చదువులు, మా ఆరోగ్య విషయంలో కొంచెం ఆర్థికంగా కొంచెం అప్పులు ఉన్నాయన్న. అవి దేవుడు సహాయం చేసేటట్టుగా తీర్చేటట్టుగా ప్రార్థన చేయండి అన్న. అంటే గుడ్డు కూడా 2 చోట్ల పరిచర్య ఉందన్న మాకు. గోపాలపురం దగ్గర గుడ్డుగూడెం అన్న 7 కిలోమీటర్లు. అది గోపాలపురానికి అదే మీరు తర్వాత మాట్లాడుకుందాం. టైం అయిపోతుంది, అయ్యగారు వెళ్ళిపోతారు అన్న. ఈ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అన్న. ఓకే Solomon Raju is joined through Pastor Amos Hyderabad. He introduced this meeting to him, and he's telling today I joined first time, and I really very much blessed through the word, and I encouraged through the word. And please pray for me and my family, and because pastor and his wife is suffering with diabetes, so please pray God will touch them and heal them.
and completely heal them from the diabetes, and giving good strength and health to him. And also he's requesting to pray for her daughter, Divya Jyoti, and she's studying BSc nursing third year, and she's suffering with thyroid. Please pray God will touch her నువ్వు and heal her మాట్లాడుతున్నావు and deliver నువ్వు her from the మాట్లాడుతున్నావు thyroid. And God, there is nothing is impossible to God, and we have faith in God, and God will heal us, and God will strengthen us, and God will use us. And also he's inviting to come to his area. His tribal area is working in tribal area, and I'm planning to go to his place and work along with him in the coming days, because it is nearer to me, to my home, to my house in Eluru. So we both together work in the coming days. So he's also inviting us to his place, and please pray for us, and pray for his ministry and his church. And he had a uh, ministry in many churches in 2-3 different areas, and God will bless them, and God will speak with the church members. And there are many needs in the churches, and God will provide through the church members, and the believers in the church, in the villages. And they will donate to the churches, and the churches will be constructed, and many people will come and worship in that places. Praise the Lord. Hallelujah. Amen. Amen. अना ఒక్క నిమిషం जितेंद्र भैया, आप बात कर सकते हैं? आप पहली बार आया है, आप कुछ बात करना चाहिए तो आप माइक ऑन करके बात कर दीजिए। जितेंद्र भैया गुजरात से। हाँ सर, बोलिए। कैसे है? हाँ सर, ठीक हूँ मैं। हाँ, अभी आपको एक्सीडेंट हो गया, अभी कैसा है? अभी ठीक हो गया? अभी अभी तबीयत ठीक है ना आपका? अभी सर ठीक है, बैठ सकता हूँ, थोड़ा घूम फिर सकता हूँ। आमेन, आमेन। और गॉड परमेश्वर ने आपको चंगा किया है। परमेश्वर को जय हो। हालेलुया। जय हो, परमेश्वर का धन्यवाद। सर ये पीछे जो बैठा है, हाँ सर, ये पीछे बैठा है वो देवांग है। यस सर, बड़ा बेटा। यस सर, सर हाँ, यस सर, हम लोग देखा है। देवांग जय मसीह की। इसके लिए प्रे करनी है। और मेरी वाइफ जो भी चर्च में नहीं है, रसोई खाना पका रही है। हाँ सर, इसलिए अभी चर्च में बैठेंगे अभी 8 बजे के बाद हम सब, क्योंकि लोग मजदूर है, थोड़े बहुत महाराष्ट्र में अंगूर की बाड़ी में चले गए। तो सर हमारी रिक्वेस्ट ये है कि जो चर्च तो बन गया, लेकिन मैं कर्जों में दबा हूँ। तो जो डोनर था उसने तो डोनेशन कंप्लीट दिया, लेकिन हम तक लेके आने वाला पैसा वो आधा पैसा खा के भाग गया अपने देश में, अपने वतन में। मैं कर्जों में फंसा हुआ हूँ, और बच्चे जॉबलेस है, और बड़े बेटे को थोड़ा प्रॉब्लम है डेविल स्पीड का, और वाइफ भी बीमार है, उसको बच्चेदानी वाला प्रॉब्लम है। भाई को बताएगा, भाई आपके लिए प्रार्थना करेगा, और प्रभु आपको चंगाई करेगा। प्रेज द लॉर्ड। पास्टर जयदेव is newly joined in our today from Gujarat state. Is a new place, and he is very much excited to hear the word of God through online, and he's very much blessed today's message. And also he's facing many. Recently he went through he gone through an accident. He fallen from the bike, and a big a great wounds on the hands and the legs. He got more wounds, and he 3 weeks he is in the bed rest, and he not able to go outside, and God is helping him, and God healed him and deliver him from this big accident, and now he is all right by the grace of God. And God, he telling, Amen. God healed me and God strengthened me, and our God is so great, and so he's praising God for that.
and please, he's requesting to pray his elder son Divyang, because he's physically handicapped, and he had a problem in mental problem, and from the childhood his mind is not grown, and you can see the boy sit behind him, and he's mentally retarded baby, and please pray for that boy, and God will deliver him from that problem and give him wisdom, and he will be live like a common boy, and he will also, God will heal him, because there is nothing impossible to God. God will heal his son. He came from a Hindu background, and God God touched his heart, and invite him to Christ, and he came to Hindu background, and first he is against to God, like Saul. He persecuted many Christians, and at the time of he is in Hindu, he persecuted many Christians, and he killed many Christians, but God spoke to him through the Holy Spirit, and he came to Christ, and he is working for God, for the glory of God. Praise the Lord. Hallelujah. In Gujarat area, and now his testimony is wonderful. I want to go. I want to take his testimony, and I want to send to you. Once I take a video for a video testimony and send to you, sir. And I really very much impressed, very much blessed through his testimony, and God is doing many mighty things in his church and his ministry and his family, by the grace of God, after he submitting his life into God's hands. Praise the Lord. Hallelujah. Thank you Jesus. Hallelujah. परमेश्वर आपको बहुत आशीष दे देगा, और आने वाले दिनों में आपको और भी ताकत दे के, और भी आपको उनको दया, उनका प्रेम आपको ऊपर दिखा के, आपको, आपका परिवार को, आपका पास्टर अम्मा को, सबको उनको हाथ में हम सौंप रहे हैं, आशीष दे के आपको आगे लेके जाएगा. प्रेज द लॉर्ड. हालेलुया. थैंक यू जीसस. हालेलुया. Pastor John. यस सर. सर जो मैं कल में पढ़ा हूँ उसके लिए थोड़ा सर को रिक्वेस्ट कीजिएगा. सर जरूर. हाँ जरूर, हम लोग प्रार्थना करेंगे, और देवानंद के और ये दिव्यांग के बारे में हम लोग जरूर प्रार्थना करेंगे. नहीं, मैं कर्जों में दबा हूँ ना, उसके लिए कर्जे वाले जिसका कर्जा है मेरे सर पे, वो बहुत परेशान करते हैं. हाँ सर, जरूर करेंगे. भाई को बताएंगे, और भाई भी प्रार्थना करेगा. प्रेज द लॉर्ड. Sir, sorry, please forgive me for taking more time. That's okay. Yes, sir. I have got to leave. Yes, sir. Yes, sir. Thank you. So why don't you carry on the meeting, and then you have prayer for them when it's over? Yes, sir. Okay, sir. Okay? Okay, sir. Okay. See y'all Tuesday. Hi, Thank you so much. Hi, See you Tuesday, sir. Thank you so much.